వరంగల్ జిల్లా టూర్లో బిజీగా పర్యటించారు కాంగ్రెస్ నేతలు. రైతు సదస్సు, మైనారిటీ సదస్సులు నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తోందని మండిపడ్డారు. అన్నదాతల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రైతు సదస్సులో చేసిన 5 ఏకగ్రీవ తీర్మానాల్ని ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించారు. సర్కార్పై దూకుడు మీదున్న కాంగ్రెస్ రోజుకో సభతో జనంలోకి వెళుతోంది. ఇవాళ ఓరుగల్లు వేదికగా సర్కార్ తీరుపై విరుచుకుపడింది. హన్మకొండలో రైతు సదస్సు నిర్వహించారు. రైతుల ఆత్మహత్యకు సర్కార్ నిర్లక్ష్యమే కారణమంటూ మండిపడ్డారు నేతలు. రైతు రుణమాఫీని విడతల వారీగా కాకుండా ఒకేసారి మాఫీ చేయాలని డిమాండ్ చేశారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో టీఆర్ఎస్, సెంట్రల్లో బీజేపీ రైతులకు వ్యతిరేకంగా పాలన కొనసాగిస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1300 మంది రైతులు సూసైడ్ చేసుకున్నారని అన్నారు. ఈ రాష్ట్రంలో చనిపోయిన ఒక్క రైతు కుటుంబాన్ని కూడా పరామర్శించే విషయం వీళ్ళు ఏ ధోరణితో ముందుకు వస్తారో మనం ఆలోచించాలి. మీరు వందల వేల కోట్ల రూపాయలు చిత్రమైన పథకానికి పెట్టే బదులు రైతాంగానికి మొత్తం మీరు ఏ విధంగా హామీ ఇచ్చిందో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సదస్సు ద్వారా తీర్మానం. దేశానికి అన్నం పెట్టే రైతన్నలతో కంటతడి పెట్టించడం మంచిది కాదన్నారు ఏఐసీసీ కార్యదర్శి కుంతియా. రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తే పాలకులు దిగొస్తారని అన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ప్రభుత్వంపై తిరగబడాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ నేతలు. वो परिस्थिति में वो सुसाइड करता नहीं, सुसाइड करने के लिए मजबूर हो जाता है. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా చేయాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి తీర్మానం ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి 1 లక్ష రూపాయల రుణమాఫీ అనే దాన్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వం పేరు మీద అకౌంట్లోకి ఈ అప్పులన్నీ బదలాయి చేసుకొని మళ్ళీ తిరిగి రుణాలు ఇచ్చినప్పుడే మనకు ఈ వ్యవసాయాన్ని రైతుల్ని కాపాడినటువంటి అవసరం. కాబట్టి ఆ దిశలో ఏకగ్రీవమైన తీర్మానాలు చేసి ఇది ఆమోదించవలసిందిగా ఈ కమిటీని సదస్సులో 5 ఏకగ్రీవ తీర్మానాలు చేశారు నేతలు. సూసైడ్ చేసుకున్న రైతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని, ఆత్మహత్యలపై ఉన్నత స్థాయి కమిటీ వేయాలన్నారు. పంట రుణాలను వెంటనే మాఫీ చేయాలని, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. పంటల బీమా పథకంపై ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు. మరోవైపు మైనారిటీ సదస్సు నిర్వహించింది కాంగ్రెస్. మైనారిటీల సమస్యలు 12% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. సదస్సులతో ప్రజలను ఏకం చేస్తూ ప్రభుత్వంపై పోరు సాగిస్తోంది.